కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం అంటేనే అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇది చాలదన్నట్టుగా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై తోటి ఉద్యోగులు లైంగికంగా వేధిస్తున్నారనే చర్చ ఇప్పుడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అంటే ఇది సంవత్సర కాలంగా కూడా ఈ లైంగిక వేధింపుల పేరుతో తోటి ఉద్యోగిని వేధిస్తున్నారు. ఆమె దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రాజకీయ అండదండలతో మమ్మల్ని ఎవరు ఏం చేయలేదనే ఉద్దేశంతో కూడా మళ్ళీ వేధింపులకు గురి చేస్తున్నారట. అయితే ఇప్పటికే వేధింపులకు గురి చేస్తున్నప్పుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆల్రెడీ ఆ ఇద్దరు వ్యక్తులను కూడా పిలిపించి మరీ క్షమాపణలు చెప్పించారంట. సో దీన్ని మనసులో పెట్టుకున్న మళ్ళీ ఆ ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు ఆమె విధుల్లో నిర్వహిస్తున్నప్పుడు సీతారాంపూర్లో ఈ నెల 11వ తేదీన ఎస్ఐఆర్ ప్రక్రియ చేపడుతున్న క్రమంలో అక్కడికి తప్పతాగి వెళ్ళి మరీ ఆమెను దుర్భాషలాడారట. నిర్మానుష్య ప్రాంతానికి రావాలని కూడా ఆమెను భయభ్రాంతులకు గురి చేశారట. అయితే ఆమె కొంచెం గట్టిగా మాట్లాడడంతో అక్కడి నుంచి వెళ్ళి వెనుదిరిగారట. దీనిపై ఈ నెల 13వ తారీఖున మళ్ళీ మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో నగరపాలక అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. విచారణలో నిజం తేయడంతో మాత్రం ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు అయినటువంటి అభినవ్ అదేవిధంగా గణేష్ను కూడా ఒకరిని వారధి సొసైటీకి మరొకరిని సిడిఎంఏకి కూడా సరెండర్ చేశారట. దీనిపై మనతో మాట్లాడడానికి సిపిఐ అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మరి ఈ మున్సిపల్ కార్యాలయంలో ఏం జరుగుతుంది, తోటి ఉద్యోగులపై వేధింపులు ఎలా చూస్తున్న విషయం వాళ్ళతో మాట్లాడదాం. అని చెప్పండి, మున్సిపల్ కార్యాలయంలో ఆల్రెడీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, మళ్ళీ తోటి ఉద్యోగులపై లైంగిక వేధింపుల విషయం మీరు ఎలా చూస్తారు? ఈ మధ్య కాలంలో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం అవినీతికి అడ్డగా మారింది. ఇష్టం వచ్చినట్లు అవినీతి జరుగుతూ ఉంది. మొన్న గెలిచినటువంటి కొందరు కార్పొరేటర్లు కూడా ఓ రకంగా అవినీతికి పాల్పడుతారని చెప్పి పత్రికల్లో కూడా గత 15 రోజుల క్రితం వచ్చింది. ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అవినీతి జరుగుతుంది. దీన్ని అడ్డుకట్టవలసినటువంటి అవసరం ఉంది. దీని మీద మనమంతా కలిసి ఈ అవినీతిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశం కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం అంతా స్ప్రెడ్ అయ్యి ఓ రకంగా అసలు ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా ఆశ్చర్యానికి గురయ్యేటువంటి సందర్భంలో ఈ కరీంనగర్ మన మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించేటువంటి ఇద్దరు ఉద్యోగులు తోటి ఉద్యోగిని పట్ల, అంటే వాళ్ళ భర్త చనిపోతే పాపం ఆమెకు ఉద్యోగం వస్తే వారి భర్త స్థానంలో ఉద్యోగం వచ్చిందనే ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి ఆమెను అనేక రకాలుగా వేధింపులు చేయడం, లైంగికంగా నాతో ఉండాలని చెప్పడం, లేకపోతే టార్చర్ చేయడం, లేకుంటే పనిలో ఒత్తిడి చేయడం, ఈ ఒప్పుకోకపోవడం వల్ల పని మీద ఒత్తిడి చేయడం వల్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఇబ్బంది పడి చివరికి కమిషనర్కు ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. కమిషనర్కు ఫిర్యాదు చేస్తే కూడా దాని మీద దాదాపు ఒక వారం రోజుల పాటు ఆ కమిషనర్ కూడా నాంచడం జరిగింది. ఒక సంఘటన జరిగితే దాని మీద వెంటనే స్పందించాల్సినటువంటి అధికారులు కూడా ఆ విధంగా అంగీకరించకపోవడం వల్ల ఈరోజు సమయం వృధాయి నిన్ననే సరెండర్ చేసినట్టు మనం పత్రికల్లో ఇద్దరిని, ఒకరిని సిడిఎంఏకు ఒకరిని దానికి చేసినట్టు తెలుస్తూ ఉంది. కానీ ఇది సరెండర్ చేయడం వల్ల ఈ యొక్క సమస్య పరిష్కారం కాదు. మున్సిపల్ అధికారుల్లో ఉన్నటువంటి అధికారులలో ఒక చైతన్యం తీసుకురావాలి. ఉన్నటువంటి మహిళా ఉద్యోగుల పట్ల ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఉంటేనే ఇక్కడ పని నడుస్తుంది. లేకపోతే వేరే రకంగా అంటే లైంగికంగా ఆలోచిస్తే ఇది బాధాకరం. మళ్ళీ దీన్ని ఇదే తప్పు జరిగిందంటే దీనికి కొంతమంది పైరోకారులు పైరో చేసి ఆ ఉద్యోగాలను ఉంచాలని చెప్పి కూడా చెప్పుకోవడం సిగ్గు చేయడానికి చర్య. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా దీనికోసం పైరో చేసి ఈ ఉద్యోగులను ఉంచండి, ఏదో తప్పు జరిగింది మళ్ళీ జరగకుండా చేస్తాం అది అని చెప్పి చెప్పడం అయితే చాలా సిగ్గు చేయడానికి చర్య. ఇది కరీంనగర్లోనే ఉంటుంది కావచ్చు, వేరే దగ్గర ఉండదు. అంటే ఇంతటి మహిళలు, అంటే వేలాది మంది మహిళలు ఏదో మాకు పెన్షన్ కావాలనో లేకపోతే మాకు ఇంకా ఇంటి బిల్లు కడతామని చెప్పి, ఇంకా నల్ల బిల్లు కడతామని చెప్పి చాలామంది వస్తూ ఉంటారు మున్సిపల్ ఆఫీస్కు. ఈ విధంగా మున్సిపల్ ఆఫీసులో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి మహిళల పట్ల ఇట్లా చూస్తున్నారంటే అసలు ఇక మహిళలు రానటువంటి దుస్థితి మున్సిపాలిటీకి వస్తుంది. కాబట్టి వెంటనే అధికారులు, మేయర్ గారు కూడా, మేము గతంలో మొన్న వారం రోజుల కింద మేయర్ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమస్య ఇస్తేనే వారు కూడా అన్నారు మేము దీని మీద ఒక మహిళలతో ఉన్నత కమిటీ వేసాం, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూస్తామన్నాం. జరగకుండా చూడడం కాదు, మేము మేయర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మీరు కొత్తగా వచ్చినటువంటి మేయర్ గారు, మీకు ఈ వ్యవస్థ ఏందో అర్థమయ్యే లోపు మీరు ఈ ఉన్నటువంటి ఉద్యోగులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మనం ఇట్లుండాలి, ఈ రకంగా ఉండాలి, ఎవరు ఏ పని చేయాలి ఏందనేది ఒత్తిడి లేకుండా, మహిళా ఉద్యోగుల మీద ఒత్తిడి లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. మహిళలపై ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎన్నో కఠిన చట్టాలు వచ్చాయి. అలాంటిది ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే ఉద్యోగులుగా పనిచేసే ఉద్యోగులే కూడా ఇలాంటి వేధింపులకు పాల్పడితే ఎందుకు శిక్షలు విధించలేకపోతున్నారు? మరి ఇక్కడ వాస్తవంగా ఇది ఆశ్చర్యకరమైన ప్రశ్ననే.
ఎందుకంటే గతం ఏదైనా మనం రోడ్డు పంట వెళ్తే వాళ్ళని వేధిస్తే ఇమీడియట్లీ మనం ఆ అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఫిర్యాదు తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టారు. ఈ ఆఫీసులో జరిగిందని చెప్పి గత 15 రోజుల నుంచి టీవీలలో పేపర్లలో వస్తున్నా కానీ మరి మన మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళకు ఫిర్యాదు చేయలేదు. కమిషనర్ గారు కూడా కనీసం మరి 1 టౌన్ పోలీసులకు మరి అమ్మాయి మీద వేధింపులు జరుగుతుంది మీరు చర్య తీసుకోమని వాళ్ళు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులకు చర్య చేసి వాళ్ళ మీద కేసులు ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేయాలి. చిన్న చిన్న విషయాలకు పోక్సో కేసులు ఇంకా అనేక రకాలమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు. కానీ వీళ్ళ మీద ఎందుకు ఆ రకంగా ప్రేమ చూపించారో అర్థం కాని పరిస్థితి. పోలీసులు కూడా వట్టి విషయాలలో తలదూర్చి ఏదో చర్యలు తీసుకుంటారు. కానీ ఇంత పేపర్లలో వస్తున్నా ఇది జరుగుతున్నా సిపి గారు చూడడం లేదా, లేకపోతే కింది స్థాయి అధికారులకు ఇది కనబడడం లేదా, ఈ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అధికారులకు కూడా కనబడడం లేదా అనేది ఒక ప్రశ్నగా మారిపోయింది. ఎందుకంటే ఒక చిన్న అంశం మీద కూడా ఎన్నో రకాల కేసులు నమోదు చేసేటువంటి పోలీస్ అధికారులు ఇంత జరిగినా దీంట్లో పెట్టకపోవడానికి గల కారణం ఏంటి? దీని వెనుక ఎవరో ఒక పెద్ద తలకాయ పెద్ద హస్తం ఉన్నట్టే ఓ ప్రజాప్రతినిధి ఎవరో ఉంటేనే ఇది వాళ్ళ మీద కేసులు కాకుండా కూడా ఉంది. వెంటనే వాళ్ళ మీద కూడా సరెండర్ కాదు మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ఫిర్యాదు చేయించి వారి మీద కేసులు కూడా నమోదు చేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఆల్రెడీ భర్త చనిపోతే కారుణ్య ఉద్యోగం పొందిన ఒక మహిళా ఉద్యోగిపై ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఇది ఒకటేసారి కాదు, ఇప్పటికే 2 సార్లు కూడా మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేసింది. కానీ అయినా కూడా ఎందుకు ఈ నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? వాస్తవంగా ప్రభుత్వ సంస్థలలో పనిచేసినటువంటి మహిళా ఉద్యోగులు కానీ ప్రైవేటు సంస్థలో పనిచేసిన మహిళా ఉద్యోగుల పట్ల వీళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం కావచ్చు, వీళ్ళకు ఇంటర్నల్గా సెక్సువల్ హరాస్మెంట్స్ జరుగుతున్నప్పుడు 2013 చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నది. దీంట్లో ఒక 18 మందితోటి కమిటీ సభ్యులు ఉండాలి. దీంట్లో బయట వ్యక్తులు ఉద్యోగస్తులతో పాటు బయట వ్యక్తులు కూడా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్గా ఉండి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ పైన ఆధారపడి వారిపైన యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి 2013 చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నది. మరి కరీంనగర్ నగరపాలక సంస్థలో ఆ పద్ధతిలో ఎంక్వైరీ జరిగిన తర్వాత వీళ్ళు తప్పుడు చేసిరని చెప్పేసి తేలిన తర్వాత కూడా ఎందుకోసం వారిపైన చర్యలు తీసుకోలేదు? కేవలం సరెండర్ చేయడం లేకపోతే ఉద్యోగాల మార్పిడి చేయడం వల్ల వీళ్ళకు శిక్షలు వీళ్ళు మారుతారని ఎట్లా ప్రభుత్వ అధికారులు ఆలోచిస్తున్నారు? నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు నగరపాలక సంస్థకు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్న చోట మహిళల పట్ల లైంగిక వేధింపులు జరుగుతూ ఉన్నప్పుడు వారిపైన ఎవరైతే చేసిరో వాళ్ళు సరెండర్ చేయకుండా ఎందుకోసం రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి ఈరోజు వాళ్ళని ఒకరిని వారధికి సరెండర్ చేయడం, ఇంకోళ్ళని సీడీఎంకి సరెండర్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పే సందర్భంగా నేను ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. 0 ఎఫ్ఐఆర్స్ అమలు చేయాలి. 0 ఎఫ్ఐఆర్ని కనీసం కేసు బుక్ చేయాలి. ఏదైతే ఎంక్వైరీ జరిగిందో ఎంక్వైరీ కాపీల ద్వారా ఆ మహిళ ఎంక్వైరీ ఎవరు చేశారో ఆ ఎంక్వైరీ కాపీలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. వాళ్ళిద్దరి మీద కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత 2013 సెక్సువల్ హరాస్మెంట్ చట్టం చెప్తుంది. ఎంక్వైరీ ఆఫీసర్ చేయాలి. కానీ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఖచ్చితంగా దీంట్లో రాజకీయ ఒత్తిలున్నాయి, అధికారుల ఒత్తిలున్నాయి. వాళ్ళ ఒత్తిళ్లకు లోబడి ఈరోజు వాళ్ళను సరెండర్ చేయడం అనేది సిగ్గుచేటుగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాదు ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయొచ్చు, మహిళా కమిషన్లో కంప్లైంట్ చేయొచ్చు. అనేక రకాలుగా మహిళల యొక్క హక్కులు కాపాడుకోవడం కోసం అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఉన్నా కూడా ఇట్లాంటి అధికారులు ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉంటే వారికి చుట్టాలుగా మారుతున్నాయి తప్ప మరొకటి కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే ఆ మహిళ 2 దఫాలుగా ఫిర్యాదు చేసినా కూడా 2 దఫాలుగా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈరోజు సరెండర్ చేసిరు. రేపు ఆ మహిళకి ఏమైనా జరిగితే ఇది ఎవరి బాధ్యత? ఇటు ఐఏఎస్ ఆఫీసరు ప్రఫుల్ దేశాయ్ గారిదా, లేదంటే ఇతర ఎంక్వైరీ చేసినటువంటి కమిటీ సభ్యులదా, ఎవరిదా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. అంటే ఒకరు ఏదైనా జరిగితే తప్ప ఈ ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ కళ్ళు తెరవదా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆలోచన చేసి తక్షణమే వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేసి వాళ్ళ మీద చట్ట ప్రకారంగా క్రిమినల్ కేసులు సెక్సువల్ హరాస్మెంట్స్ కేసులు బుక్ చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ నగరపాలక అంతర్గత కమిటీలో ఈ యొక్క విచారణలో మాత్రం వాళ్ళు ఎవరైతే 2 కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారో వాళ్ళు తప్పని తేలింది. సో తప్పని తెలిసిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళను విధుల నుంచి తొలగించలే? దీని వెనకాల ఏమైనా రాజకీయ నాయకుల హస్తం ఉందంటారా? మరి చాలా స్పష్టంగా కనబడుతుంది సార్. ఈరోజు రాజకీయ ఒత్తిళ్ళు అధికారుల ఒత్తిళ్ళు లేకుంటే ఈరోజు సరెండర్ చేయడం కాదు,
చట్టమే చెప్తుంది. సెక్సువల్ హరాస్మెంట్ చట్టం, POSH చట్టం 2013 ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే చెప్తుంది చాలా స్పష్టంగా. ఇంటర్నల్ కమిటీ ఏదైతుందో ఇంటర్నల్ కమిటీ దానికి మహిళకు నాయకత్వం వహించాలా. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఇమ్మీడియట్గా కేసు నమోదు చేయాలని చెప్పి చట్టం చెప్తా ఉంది. నేను చెప్పట్లేదు, ఇది బండారు శేఖర్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చెప్పట్లేదు, చట్టం చెప్తుంది, రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారం వాళ్ళని శిక్షించాలి. శిక్షించకుండా ఇక్కడ అడ్డుకుంటుంది ఎవరు? ప్రలోభ పెడుతున్నారు. వీళ్ళు డబ్బులకు ప్రలోభ పెడుతున్నారా, రాజకీయ ఒత్తిళ్ళు ఎందుకు చేస్తున్నారు అన్నది ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. అంత పెద్ద అంటే నాయకులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకైతే ఒక పద్ధతి, అధికారులకు ఇంకొకరికైతే ఇంకొక పద్ధత. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేసి నేను అడుగుతా ఉన్నాను. కమిషనర్ గారు ఎందుకు, ఒక IAS ఆఫీసర్ ఎందుకు రాజకీయ నాయకులకు తలొగ్గలని అడుగుతున్నా నేను. తలగ్గవలసిన అవసరం చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీరు చేయాల్సింది మీరు చేయండి. కాబట్టి అది చేయకుండా ఈరోజు సరెండర్ చేయడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాలా, సెక్సువల్ హరాస్మెంట్స్ కింద కేసులు బుక్ చేయాలా, వాళ్ళ ఉద్యోగులు సరెండర్ చేయడం కాదు, వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సో చూసారా, ఇది పరిస్థితి. ఒక మొత్తం మున్సిపల్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఇది 2 దఫాలుగా కూడా ఇప్పటికే ఆమె కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా విచారణ చేపట్టిన అంతర్గత కమిటీ కూడా తూతూ మంత్రంగా కేవలం వాళ్ళను ఒకరిని గణేష్ అదేవిధంగా అభినవ్ను మాత్రం వారధి సొసైటీకి అదేవిధంగా CDMAకు సరెండర్ చేసే తప్ప వీళ్ళని డిస్మిస్ చేయలే. అంటే వీళ్ళు వెనకాల రాజకీయ హస్తం ఉంది కాబట్టి, పెద్ద పెద్ద నాయకుల ప్రమేయం ఉంది కాబట్టి వీళ్ళను డిస్మిస్ చేయాలని కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క ఘటనలో వాళ్ళిద్దరిని డిస్మిస్ చేయాలి. మిగతా ఉద్యోగులకు కూడా భయం లేకుండా పనిచేసే విధంగా కూడా ఇక్కడ భద్రతా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సంజీవ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.